దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. మరొక నూతనమైన మాసం, మరొక నూతనమైన నెలలోకి ప్రభు మనల్ని నడిపించడం, అలాగనే ఫస్ట్ సండే గత 2 మాసాలు మనల్ని ప్రభు కాపాడి తన రెక్కల చాటును దాచి ప్రతి అపాయం కీడు నుంచి తప్పించి మన కొరకై దాచిన మేళ్లను సహాయాలను మనం పొందుటకై దేవుడు మనకు అనుకరించిన ఈ గొప్ప అవకాశము, సహాయము, మేలు కొరకై ప్రభునామానికే మహిమను చెల్లిస్తున్నాను. అలాగే మీ అందరితో మళ్ళీ కలిసి నూతన మాసంలో సండే, ఈ ఫస్ట్ సండే మళ్ళీ మీతో మాట్లాడడానికి, దేవుని వాక్యాన్ని మనం షేర్ చేసుకోవడానికి, ధ్యానించడానికి ఆ మహాదేవుడు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికే మహిమను చెల్లిస్తూ, మరి విశేషంగా ఈ ఆన్లైన్ ఫాలోవర్స్ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, మీకు మేలులు కలుగునుగాక. కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితులలో మీకు ఇబ్బందికరమైన పరిస్థితులను మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది, చేస్తున్నారు కూడా. అయినను అది మీ మేలు కొరకే, మీ క్షేమం కొరకే, మీ దీవెన కొరకే అనే విషయాన్ని మర్చిపోకుండా అలాంటి ప్రతికూలమైన పరిస్థితులలో మీరు ప్రభు వైపు చూడడానికి ప్రయత్నం చేయండి. మీ అందరి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన దేవుని కార్యాలు చేయబడడానికి, దేవుని సహాయం పొందడానికి ఏర్పాటు చేయబడిన ఒక మార్గం ప్రార్థన. కనుక ప్రార్థన చేయవారందరిలా కృప చూపటంలో ఐశ్వర్యవంతుడైన దేవుడు. కనుక మన ఆత్మీయ జీవితంలో ఈ ఫస్ట్ సండే, అలాగే ఈ మార్చి మాసం అంతా కూడా ప్రత్యేకమైన మేలులతో ప్రభు మనల్ని నింపునుగాక. మనం దేవుని వాక్యంలోకి వద్దాం. మనము ఆదికాండము 6వ అధ్యాయంలో 8వ వాక్య భాగం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వాక్యం. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. అయితే ఈ వాక్య భాగము అయితే అనే పదము నుంచి ప్రారంభించబడినది. అయితే నోవాహు దేవుని దృష్టిలందు కృప పొందినవాడు ఆయను. అయితే అంటే ముందున్న రోజులలో, ముందున్న కాలంలో మరి చాలా సంఘటనలు జరిగి ఉన్నాయి. దానిని దృష్టిలో పెట్టుకొని దేవుడు మోషే ద్వారా ఈ గ్రంథాన్ని మనకు పరిచయం చేపిస్తున్నాడు. అలాగనే నోవాహును పరిచయం చేపిస్తున్నాడు. నిజంగా ఈ పరిచయం చాలా అద్భుతం. ఎవరికైనా ఒకరికి పరిచయం చేస్తే తప్ప ఆ విషయాలు ఎవరికైనా తెలియకూడదు. ఒక విషయం తెలియజేయబడాలంటే ఎవరైనా ఒకరు ఆ విషయాన్ని తెలియజేయాలి. దేవుడు నోవాహు, అలాగే తనకున్న ముందున్న తరము, అలా విషయాలన్నీ కూడా మోషే ద్వారా మనకు పరిచయం చేస్తూ ఆ విషయాలన్నీ మనకు తెలియచేస్తున్నాడు. కనుక అయితే నోవాహు దేవుని దృష్టియందు కృప పొందినవాడు ఆయనను రాయబడ్డది. మరి ముందు జరిగిన సంఘటనలు ఏమని ఉన్నాయంటే, మనం ఒకసారి 5వ వాక్యం గమనిస్తేనేమో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు చెడ్డదని దేవుడు చూసి భూమి మీద తాను నరులను చేసినందుకు మనసులో, హృదయములో సంతాపము నొందెను, హృదయములో నొచ్చుకొనెనని రాయబడ్డది. సంతాపము నొందెను, నొచ్చుకొనెను అని రాయబడ్డది. నరులను చేసినందుకు వారి హృదయము, వారి తలంపులలోని ఊహ, వారి థాట్స్ అన్నీ కూడా కేవలం చెడ్డయని దేవుడు చూచి సంతాపపడి తన హృదయంలో నొచ్చుకున్నట్టు రాయబడ్డది. నరులను చేసినందుకు అని రాయబడ్డది. మరి అంతగా దేవుడు బాధపడడానికి కారణాలు ఏంటి? అంతగా చెడ్డ పనులు ఏం చేశారని మనము ఆలోచిస్తే, ఇంకా కొంచెం ముందుకెళ్తే 6వ అధ్యాయంలో మొదటి 2 వాక్యాలు గమనిస్తే, నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరితో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిరి. ఇది దేవునికి చాలా సంతాపమును, హృదయమును నొచ్చుకునే పని. దేవుని కుమారులు నరుల కుమార్తెలను మనసుకు నచ్చినట్లుగా ఇష్టపడి వారిని వివాహం చేసుకోవడం దేవునికి నచ్చలేదు. ఇక్కడ దేవుని కుమారులు అని రాబడ్డ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ దేవుని కుమారులు అనబడేవారు
దేవుని యొక్క దూతలు అని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుని దూతలు దేవుని సమక్షంలో నిలిచేవారు, దేవుని పనిని చేసేవారు, దేవుని ఆజ్ఞలన్నింటినీ వారు శిరస వహించేవారు. అలాంటి దేవుని సముఖంలో ఉన్న ఆ దేవదూతలు కొంతమంది ఈ నరుల కుమార్తెలను ఇష్టపడి పెళ్లి చేసుకోవడం దేవునికి నచ్చలేదు. ఆ విషయాన్ని 3వ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మోషే ద్వారా తెలియజేసే విషయం ఏంటంటే, అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. శరీర తత్వం అని రాయబడ్డది. అక్కడ రెండో అంకె రాయబడ్డది. నరమాత్రులై అనే దగ్గర శరీరులు అంటే దేవుని దూతలు ఒక స్పెషలైజేషన్స్కి సంబంధించిన వాళ్ళు, ప్రత్యేకంగా ఉండేవారు. కానీ వారు నరులతో సమానంగా ఆలోచించి మాట్లాడి కార్యాలు జరిగించేటట్లు వారి బిహేవియర్ ఉంది. ఇది దేవునికి నచ్చలేదు. ఎందుకంటే దేవుని వాక్యంలో కూడా యూదా పత్రికలో దేవదూతలు పాపము చేసినప్పుడు అనే విషయమును అక్కడ మెన్షన్ చేయబడ్డది. యూదా పత్రికలో గమనిస్తే 6వ వాక్యం, యూదా పత్రికలో 6వ వాక్యము. ఎందుకంటే అది అధ్యాయం కాదు, ఒకటే చాప్టర్ అన్నట్టు అది. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసెను అని రాయబడ్డది. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులైన అందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతంగా ఉంచబడేను అని రాయబడ్డది. గమనించండి, ఇక్కడ దేవదూతలు చేసిన పొరపాటు పాపము గురించి ప్రస్తావించబడ్డది. అలాగే పేతురు గారు రాసిన పత్రికలో కూడా ఆ మాట ప్రస్తావించబడ్డది. అది పేతురు గారు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 4వ వాక్యం చూస్తే, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి బిలములోకి వారిని త్రోసివేసెను. దేవదూతలు పాపము చేసినప్పుడు కనుక దేవదూతలని చెప్పొచ్చు. దేవుని కుమారులు అంటే దేవదూతలు, నరుల కుమార్తెలు అంటే మనుషులు. కనుక వారు ఒక స్పెషల్గా దేవుని సముఖంలో నిలిచే దూతలు. అలాంటి వారు నరులను కుమార్తెలను ఇష్టపడి మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడం దేవునికి ఇష్టం లేకపోవడం వల్ల ఈ విషయాన్ని చాలాసార్లు వాళ్ళతో సంప్రదించినట్టు కూడా మనకి ఈ 3వ వాక్యం గమనించితే తెలుస్తుంది. ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని. కనుక ఈ నోవాహుకు ముందున్న తరములన్నీ కూడా దాదాపు ఆదాము పుట్టిన కుమారుడు హేబేలు చనిపోయిన తర్వాత హేబేలుకు బదులుగా దేవుడు మరొక కుమారుని ఇచ్చినట్లు మనం బైబిల్లో చూడొచ్చు. ఆయన పేరు షేతు. ఈ షేతు నుంచి మనము నోవాహు తరం వరకు ఆలోచిస్తే దాదాపు 9 తరాలు. ఈ 9 తరాలలోని ప్రజలు కూడా దేవునికి వ్యతిరేకంగానే తప్పులు పాపములు చేస్తూనే వస్తున్నారు. పైగా ఇప్పుడు వారు దేవదూతలతో కూడా సంబంధాన్ని కలిగి వారితో మరి కుమార్తెలు కూడా కన్నట్టు కూడా బైబిల్లో రాయబడ్డది. ఇక్కడ దేవునికి నచ్చనిది, దేవునికి ఇష్టం లేనిది, దేవుడు మనసులో సంతాపము నొచ్చుకున్న విషయం ఏంటంటే, సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాగైతే చేశారో ఈ నోవాహు తరం వరకు కూడా అలాగనే ఆ ప్రజలు వారి ఇష్టానుసారముగా నడుచుకుంటూనే వస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ. అందుకు దేవుడు ఈ విషయంలో అయితే నోవాహు అని రాయబడ్డది. అంటే ఆ తరములలో ఆ 9 తరము నోవాహును కలుపుకుంటే 10 తరాలు. ఈ 10 తరాలలో కూడా నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడయ్యాడు. ఇక్కడ ఒక విషయం గమనించాల, మిగతా ప్రజలందరూ కూడా దేవుని దృష్టికి చెడ్డవారుగా, దేవునికి కోపాన్ని, బాధను, అలాగనే దుఃఖాన్ని కలిగించేవారుగా ఉన్నారు. ముందుకు ఒక విషయం మనం ధ్యానం చేద్దాం. దేవునికి హృదయంలో సంతాపపడడం ఏంటి, దేవుడు హృదయంలో నొచ్చుకోవడం ఏంటి, దేవునికి కోపం రావడం ఏంటి,
దేవుడు విసుగు చెందడం ఏంటి, దేవుడు బాధపడడం ఏంటి, దేవుడు ఏడవడం ఏంటి, దేవునికి సంతోషం కూడా మళ్ళీ. ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయి. మనం కూడా మనసు నొచ్చుకుంటాం, మనసులో బాధపడతాం, కోపగించుకుంటాం, సంతోషిస్తాం, విసుక్కుంటాం, కోపగిస్తాం. ఈ లక్షణాలన్నీ కూడా దేవుళ్ళు కనబడుతున్నాయి. మీకు ఒక విషయాన్ని చెప్పాలని ఆశిస్తూ, మీరు గమనిస్తే, రాసుకునే వాళ్ళు ఒకవేళ రాసుకుంటే మంచిది. ఎందుకంటే దేవుని యొక్క కొన్ని లక్షణాలు ఎట్లుందంటే, కీర్తన 30వ కీర్తనలో మనం గమనిస్తే 5వ వాక్యంలో ఆయన కోపం నిమిషం మాత్రం ఉండునని రాయబడ్డది. అంటే దేవునికి కూడా కోపం వస్తుంది. ఆయన కోపిస్తూనే వాత్సల్యం చూపువాడు అనే విషయాన్ని హబక్కు గ్రంథంలో చెప్పబడ్డది. ఇలా యెషయా గ్రంథంలో కూడా ఆయన నరులను ఎల్లప్పుడూ కోపించేవాడు కాడు, అలా కోపిస్తే నరుల ఆత్మ నశించిపోతుంది అని రాయబడ్డది. అంటే దేవునికి కూడా కోపం వస్తుంది. బిల్లా మీద కోపం వచ్చినట్లే దేవునికి కోపం వస్తుంది. దేవుడు కూడా బాధపడ్డాడు. ఇప్పుడు ఆ నోవాహు తరములో వారిని చూసి హృదయంలో సంతాపము నొందాడు, హృదయంలో నొచ్చుకున్నాడు. ఇక్కడ కోపం కలిగి ఉన్నది. అలాగనే కీర్తన గ్రంథములో మనం గమనిస్తే 95వ కీర్తన 10వ వాక్యాన్ని గమనిస్తే, 95వ కీర్తన 10వ వాక్యం గమనిద్దాం ఒక నిమిషం. దేవునికి ఉన్న ఈ కొన్ని విషయాలు. 40 ఏళ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపో ప్రజలు, వారు నా మార్గమును తెలుసుకునలేదని అనుకుంటుని. అక్కడ మాట ఏంటంటే, 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి చెంది తిని అంటున్నాడు దేవుడు. దేవునికి బాధ, నొచ్చుకోవడము, కోపము, విసుగు కలగడం, ఏడవడం కూడా రాయబడ్డది బైబిల్లో. దేవుడు ఏడవడం, ఆ విషయం కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం చూద్దాం. 13వ అధ్యాయంలో 17వ వాక్యం, అయినను మీరు ఆ మాట విననులని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చెదను. దేవుని మాట వినకపోవడం వల్ల మీ గర్వాన్ని బట్టి నేను చాటున ఏడ్చెదను అన్నాడు. నిజమే. కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఈ మాట మెన్షన్ చేయబడ్డట్టు మనం చూస్తాం. చూడండి, లూకా సువార్తలో గమనిస్తే 19వ అధ్యాయం 41వ వాక్యం, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, యెరూషలేము పట్టణం గురించి రాయబడ్డ కనుక దేవుడు కోపగించుకోవడం, దేవునిలో కోపము, దేవునిలో బాధ, దేవునిలో దుఃఖము, దేవునిలో విసుగు, దేవుని మనసు నొచ్చుకోవడము, సంతాపపడము, దేవునిలో ఆనందం కూడా ఉంటుంది. మళ్ళీ దేవుడు వాక్యంలో రాయబడ్డట్టు దేవుడు ఆనందించేవాడు. ఆ మాట కూడా ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం గమనిస్తే 24వ వాక్య భాగం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వాక్య భాగం, అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయించవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడను. దేవునికి ఆనందం, దేవునికి కోపం, దేవునికి బాధ, దేవునికి దుఃఖం, దేవునికి విసుగు. చూడండి ఎన్ని లక్షణాలు. కనుక దేవుడు అంటే ఆయనకు అంత తెలుసు కదా. మానవుని నిర్మించిన దేవుడు, మానవుని యొక్క స్థితిగతులు, వారి యొక్క జీవనాధారము, వారి భవిష్యత్తు, వారి భవితవ్యం అంతా ఎరిగిన దేవుడు బాధపడటంలో గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మనకు మానవులం కనుక మనకు కొన్ని విషయాలు తెలియక దుఃఖపడము, బాధపడము, కోపగించుకోవడము, విసుక్కోవడం ఉంటుంది. కానీ దేవుడు భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండేవాడు కనుక దేవునికి ఈ విషయాలన్నీ తెలుసుంటాయి. తెలిసినప్పటికీ దేవుడు నరులను చేసినందుకు ఆయన హృదయంలో సంతాపపడడం ఎందుకు, హృదయంలో నొచ్చుకోవడం ఏంటి? మళ్ళీ ఆ తరములో మరి ఇంకెవరు కూడా కేపబుల్గా లేరు, నోవాహు మాత్రమే ఒక్కడని రాయబడ్డది. నోవాహు మాత్రమే దేవుని దృష్టికి కృప పొందినవాడు ఆయన రాయబడ్డది. ఆలోచించాలి మనం ఇక్కడ. అంటే దేవునికి అంతా తెలిసిన దేవుడైనా, అన్నీ ఎరిగినవాడైనా, అన్నీ చేయగలిగినవాడైనా ఆయన మనలాగే బాధపడే గుణం కలిగి ఉన్నాడు. తల్లి లక్షణాలు ఉన్నాయి,
తండ్రి లక్షణాలు ఉన్నాయి. తల్లి వలె నేను ఆదరించేదను, ఒక తల్లి నిన్ను ఆదరించినట్లు నేను ఆదరించేదను అన్నాడు. తండ్రి ఒక కుమారుని మీద కోపగించినట్లు నేను కోపగించేదని రాబడ్డది సామెతల గ్రంథంలో. కనుక దేవునికి ఉన్న ఈ లక్షణాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయి. వీటన్నిటిని బట్టి మనం తప్పు, పాపము, మిస్టేక్స్ అన్నీ చేసేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ దేవునిలో ఇన్ని లక్షణాలు ఉన్నా, మనలాంటి కోపము, మనలాంటి బాధ, మనలాంటి దుఃఖము, మనలాంటి ఏడుపు, సంతోషము, కోపం, ఇవన్నీ విసుక్కు ఉన్నప్పటికీ, ఈ లక్షణాలు ఉన్నప్పటికీ దేవుడు మాత్రము తన ఉద్దేశించిన కార్యాలను మాత్రము ఆయన చేయకుండా మానడు. ఈ విషయాన్ని గమనించండి. ఎప్పటికైనా దేవుడు మనలాంటి వాడు కాడు. ఇలా లక్షణాలు, మనలాంటి లక్షణాలు ఉన్నప్పటికీ ఆయన చాలా స్పెషల్ దేవుడు. ఎందుకంటే దేవునిలో కొన్ని లక్షణాలను బైబిల్ చెప్తున్నప్పుడు మనం దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు సాతానుడు దేవుని మీద మనకు వ్యతిరేకమైన భావాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు చాలామంది విశ్వాసుల్లో, చాలామంది కొంతమంది సేవకుల్లో దేవుని పట్ల ఒకలాంటి ఏహభావము లేదా నెగిటివ్నెస్ కలిగి ఉన్నారు. చూడ్డానికి, మాట్లాడడానికి ఎవరు దాన్ని ఎక్స్పోజ్ చేయరు, కానీ వారి హృదయాంతరంగంలో ఉంటుంది. చూడండి, ఏదోను తోటలో ఆదాముతో లేదా అవ్వతో ఆ సర్పము రూపంలో ఉన్న సాతానుడు ఏం మాట్లాడాడు? మీరు ఈ పండు తింటే మీరు దేవతల వలె ఉంటారని దేవునికి తెలుసు, అందుకే ఈ పండు మిమ్మల్ని తినకూడదు అనే విషయాన్ని ఒకలాంటి దేవుని మీద వ్యతిరేక భావం కలిగే విధంగా ఆదామవ్వలకు బోధించాడు. ఈ రోజున కూడా దేవుని విషయంలో మనకు ఏదో రూపంలో, ఏదో రకంగా, ఏదో రూపంలో, తల్లి రూపంలో, తండ్రి రూపంలో, భార్య రూపంలో, భర్త రూపంలో, పిల్లల రూపంలో, అత్త మామ రూపంలో, ఆడబిడ్డల రూపంలో, ఇట్లా స్నేహితుల రూపంలో, ఏ రూపంలోనైనా సరే సాతానుడు మనల్ని అటాక్ చేయడానికి 1,00,000 అవకాశాలు ఉన్నాయి. నేను బైబిల్ రాబడ్డది, దేవుడు చెప్పిన వాక్యం ఏమంటే, నేను ఎవరిని మింగుదునా అని సాతానుడు గర్జించు సింహం వల్లే వెతుకుతూ తిరుగుతున్నాడట. గమనించారా? ఈ వాక్య భాగాన్ని దేవుడు పేతురు గారి ద్వారా మనకు తెలియజేశాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండండి. ఎందుకు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా, అంటే ఎవరినైనా దేవుని నుంచి అవాయిడ్ చేయడానికి, తప్పుడు తలంపులు, ఆలోచనలు, అభిప్రాయాలు కలిగించి దేవుని విషయంలో వారిని డైవర్ట్ చేయడానికి వాడు 1,00,000 అవకాశాలు, వాడు 24 hours మన డ్యూటీ. ఈ విషయాన్ని గమనించాలి. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండండి, మీ విరోధి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సాతానుడు ఎవరికి ఎప్పుడు కనబడడు. ఎందుకంటే ఒక విషయం గమనించండి. దొంగ పెద్ద పెద్ద మీసాలు వేసుకొని, బుగ్గ మీద పెద్ద చుక్క పెట్టుకొని, గీతల బనెన్ వేసుకొని, ఇక దండకు ఒక కత్తి పెట్టుకొని, పెద్ద బెల్ట్ పెట్టుకొని, గల్లా లుంగేసుకుని ఉంటే ఎవరైనా ఏమనుకుంటారు? ఆడు దొంగ అనుకుంటారు. కానీ అంత అమాయకుడు, అంత తెలివిలేనుడు కాడు సాతానుడు. చాలా యుక్తిపరుడు. మీరు గ్రహించలేని విధంగా, మీరు కనిపెట్టుకోలేని విధంగా వాడు పెద్ద మోసగాడు కనుక ఆడు ఎలాగైనా మిమ్మల్ని మోసం చేయడానికి అది పెద్ద ప్లాన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, నోవాహు తరంలో ఉన్న వారి వరకు, ఆ 10వ తరం వరకు కూడా, నోవాహు ముందు తరాలు 9 తరాలు, అలాగే నోవాహు పట్టుకుంటే 10వ తరం, ఈ 10 తరాల మనుషులను కూడా సాతానుడు ఏదో విధంగా మోసం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవదూతలు అని చెప్పబడే ఆ యొక్క దేవుని కుమారులలో కొంతమంది దేవునికి ఎగనెస్ట్గా ఉన్నారు. ఎగనెస్ట్గా వర్కౌట్ అయిన వాళ్ళు. అలా ఎగనెస్ట్గా వర్కౌట్ కావడం వల్లనే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆ వర్కౌట్లో, ఆ క్రమంలోనే వాళ్ళు నరుల కుమార్తెలను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కనుక హెజ్కేలు గ్రంథములో కానీ, యెషయా గ్రంథములో కానీ ఆ కొంతమంది దూతల గురించి, లూసిఫర్ గురించి రాయబడ్డది. అలాంటి దూతలే ఈ నరుల కుమార్తెలతో లైంగిక సంబంధం కలిగి వాళ్ళు దేవునికి కోపాన్ని, బాధను,
సంతాపాన్ని కలిగించిన వారుగా ఉంటున్నారు. కనుక మనం దీనివల్ల ఒక విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో కూడా సాతానుడు ఏదో విధంగా దేవునికి మన పట్ల కోపాన్ని, బాధను, వ్యతిరేకతను కలిగించడానికి సవాలక్ష అవకాశాలు ఉన్నాయి. వాడు చాలా ఇంటెలిజెంట్ సాతానుడు, మనలాంటి పిచ్చివాడు కాడు. మనలాంటి అంటే మనము చూసిన దాన్ని మాట్లాడతాము, కొన్నిసార్లు చూడని దాన్ని మాట్లాడతాం. అంటే అబద్ధాలను బాగా నమ్ముతాం, చెప్పుడు మాటలు బాగా నమ్ముతాం. ఎందుకు లేఖనాలు రాయబడ్డది అట్లా. మానవుని సహజ లక్షణం కూడా అదే. ఎక్కువ మంచి విషయాలను మనము తెలుసుకోవడానికి ఇష్టపడం. ఉదాహరణకు చూడండి, ఎవరైనా వ్యక్తి గురించి మనతో సంప్రదించి మాట్లాడుతున్నప్పుడు మంచి విషయం అయితే వాళ్ళు ఎదిగేది, అభివృద్ధి చెందేది, వాళ్ళు ఆశీర్వదించబడేది, వాళ్ళ పిల్లలు దీవించబడేది ఏదైనా చెప్పే విషయం అయితే దాన్ని అంత పట్టించుకోము. కానీ వారికి నష్టం కలిగింది, వారి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏదో తప్పు చేశారు, ఏదో పాపం చేశారు, వారికి అవమానం కలిగింది అనే విషయం మనం చెవులు పడితే దాని గురించి ఎంతో ఇంట్రెస్ట్గా వింటూ ఉంటాం. వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళు స్వస్థపరచబడ్డారు, వారి సేవ అభివృద్ధి చెందింది అనే విషయాన్ని అంతగా ఎప్పుడు వినాం. ఇది మానవ లక్షణం. ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి పరిస్థితులలో సాతానుడుగా జోక్యం కల్పించుకుని 1కి 100 ఎక్కువ మనకు చెప్తూ ఉంటాడు. కనుక మనం ఎక్కువ శాతము దేవునితో సంబంధం కలిగిన వారమైతే, మనము ఉన్నది లోకంలో ఉన్నప్పటికీ లోకముతో మనం అటాచ్మెంట్ ఉండకూడదు, లోకముతో స్నేహము చేయకూడదు. ఆ దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుందాం. ఇది ఇప్పుడు దేవదూతలు చేసిన పని. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. లోకముతో స్నేహం చేయడం, ఇది బైబిల్లో ఉన్న పెద్ద పెద్ద భక్తులు చేసిన పని కూడా అలాగే చేశారు. మచ్చుకు ఒక విషయం గమనించండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో 35వ వాక్యం. ఇది అయిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యతో స్నేహము చేసెను. మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యతో స్నేహము చేసెను. తర్హీషునకు పోదగిన ఓడలను చేయింపవలని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా, వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేష వాడును దోదావాహు కుమారుడగు ఎలియేజరు, నువ్వు అహజ్యతో స్నేహం చేసుకుంటేవి గనుక యెహోవా నీ పనులను భంగం చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్హీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. ఇక్కడ ఆ అహజ్యతో మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు రాజైన అహజ్యతో మరెంతో భక్తిపరుడు, యెహోవా దేవునికి ఎంతో సన్నిహితంగా ఇష్టంగా నడుచుకున్న వ్యక్తి యెహోషాపాతు. చూడండి, ఎంత మంచి భక్తిపరుడు అయినప్పటికీ అహజ్యతో స్నేహం చేశాడు, అహాబుతో కూడా స్నేహం చేశాడు. అహాబుతో స్నేహం చేసి తన కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇక్కడ అహజ్యతో కూడా స్నేహం చేసి ఒక బిజినెస్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. దానివల్ల నష్టపోయాడు. ఇక్కడ దేవుడు మనకు తెలియజేసేది ఏంటంటే, దేవుని కుమారులు అనబడే దేవదూతలు నరుల కుమార్తెలను ఇష్టపడి వారిని పెళ్లి చేసుకొని దేవునికి అగెనెస్ట్గా వాళ్ళు ఒక కార్యాన్ని జరిగించడం, ఇది దేవునికి నచ్చలేదు, సంతాపం పడ్డాడు. కనుక మన జీవితంలో మన ద్వారా కూడా సాతానుడు ఏదైనా ఒక తప్పు, ఏదైనా ఒక పొరపాటు చేయించడానికి అవకాశాలు ఉన్నాయి. గమనించండి మీరు ఒక విషయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం గమనించండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ఎందుకంటే ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, సాతానుడు ఎంత యుక్తిపరుడో ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం గమనిస్తే 16వ వాక్య భాగం. ఈ 16వ వాక్య భాగంలో ఒక మాట గమనించండి. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను మీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేదను. 17వ వాక్యం.
సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను 14వ వాక్యం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14వ వాక్యం. ఇవి ఏమి కావు. 14వ వాక్యం. అయినను నేను మీ మీద కొన్ని తప్పిదనములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలుకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఇక్కడ మాట గమనించాలి. జారత్వము చేయునట్లు. జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని మీరు దయచేసి బైబిల్ తెరిచి చూడండి. సాధారణ ఎంత యుక్తిగా వర్కౌట్ అవుతున్నాడో. అక్కడ జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలుకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అని రాయబడ్డది. అంటే ఇశ్రాయేలీల యొక్క అరణ్య ప్రయాణములో వాళ్ళు తిరిగి ఇంటికి రావడంలో చాలా ఆలస్యము అయింది కనుక వాళ్ళ చేత ఏదైనా ఒక వ్యతిరేకమైన పని చేయించడానికి సాతానుడు బిలామును ఉపయోగించుకున్నాడు. ఆ రోజులలో బిలాము ఏది చెప్తే అదే, ఆశీర్వదిస్తే ఆశీర్వాదము, చెప్పిస్తే శాపం. ఇదంతా సంఖ్యాకాండంలో రాయబడ్డది. ఆ బాలాకుతో వెళ్ళి ఇశ్రాయేలును శపించడానికి డబ్బు కూడా డీల్ చేసుకున్నట్లు కూడా మనము సంఖ్యాకాండమును చూస్తాం. ఆ మిథ్యాయునులతో డీల్ చేసుకున్నాడు బిలాం. ఆ డీల్ క్రమంలోనే సాతానుడు బిలాముకు చెప్పిన ఐడియా ఏంటంటే, వారు ఇశ్రాయేలును ఎలాగైనా కూడా మనం వారిని దేవుని నుంచి దూరం చేయలేం, చాలా ఇంపాసిబుల్. కానీ దేవుడు ఎంత వారిని ఇష్టపడుతున్నాడో ఆ దేవుని ద్వారానే వారిని నష్టము, నాశనం చేయడానికి ఒక ప్లాన్ ఆ బాలాకుకి ఇచ్చాడు. ఆ ప్లానే వ్యభిచరించేటట్లు వారి ఎదురికి స్త్రీలను తీసుకురావడం. ఇది సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో రాయబడ్డది ఈ విషయాలన్నీ. అలా ఆ యొక్క అమ్మాయిలు సంఖ్యాకాండం 25 చూడండి, 25వ అధ్యాయంలో ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబ్రాహ్మణులతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలు బయల్పేరులో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగిలెను. ఇది ఇండైరెక్ట్గా కనబడకుండా సాతానుడు బిలాము ద్వారా చేసిన ప్లాన్, పన్నాగము, కుట్ర. ఆ చేసినందుకు దాదాపు 4,000 మంది ఆ రోజు తెగులు చేత చనిపోయినట్లు లేఖనాల్లో రాయబడ్డది. అంటే దేవునికి ఇశ్రాయేలు మీద ఎలా వ్యతిరేక భావం కలిగించాడో గమనించండి. ఎందుకంటే ఈరోజు దేవుని దూతలుగా చెప్పబడే, ఆ దేవుని కుమారులుగా పిలువబడే వాళ్ళు నల్ల కుమార్తెలను ఇష్టపడి దేవునికి వ్యతిరేకమైన పనులు చేయించడం మూలంగా దేవుడు హృదయంలో నొచ్చుకునేను. కనుక ఈ సంఘటన బట్టి మనం అందరం ఒక పాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సాతానుడు ఏ విధంగానైనా ఏ విధము చేతనైనా మనల్ని తప్పు దారిలో వెళ్ళడానికి 1,00,000 అవకాశాలు కల్పిస్తాడు. వ్యభిచారం చేతనైనా సరే, స్టేటస్ పదవుల ద్వారానైనా సరే, ఈగో ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. ఇదంతా మనం గమనించాం. సేవకులంగా, విశ్వాసులంగా మనలో గర్వాన్ని కలిగిస్తాడు, మనలో అహాన్ని కలిగిస్తాడు, మనలో కోపాన్ని కలిగిస్తాడు, దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ కలిగిస్తాడు. మన కోపము దేవుని కోపంలాగా ఉండాలా, మన బాధ దేవుడిలాగా ఉండాలా, మన జాలి దేవునిలాగా జాలిపడే మనసు ఉండాలా. ఒక విషయం గమనించండి. బైబిల్ గ్రంథంలో నన్ను చెప్పనియండి ఒక మాట. సమూయేలు మొదటి గ్రంథం ఒకసారి మీరు బైబిల్ తెరిచి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 10వ వాక్యం నుంచి చూడండి, నేను చదువుతాను. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సౌలు నన్ను అనుసరింపక వినదీసిన ఆజ్ఞలు గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరుపెట్టుచున్నాను. కోపావేశుడై మొరుపెట్టుచున్నాను. ఈ రోజున చాలామంది సేవకులు, అంటే కొంతమంది అనుకుందాం, ఇక విశ్వాస సంగతి వేరేగా, కోపము, కక్ష, చూపులో ఫేస్ రీడింగ్లో కోపము, బాధ వేరు. కానీ నీ మాటల వెనకాల భావము దేవునికి అవసరం. నీ మాటల, నీ ప్రసంగాల, నీ ప్రార్థన వెనకాల నీ భావం ఏమిటి, అది గమనించాడు దేవుడు. అది కావాలా దేవునికి. నువ్వు వినడానికి పాటలు కానీ, ప్రార్థన కానీ, ఉపదేశం కానీ చాలా బాగానే ఉంటుంది. కానీ దాని వెనకాల ఆ కోపము, కక్ష కనబడతాయి. జాలి, దయ కనబడితే ఎవరేం అంత
స్పందించరు. కానీ కోపము, కక్ష లాంటి మనకు ఆ వాక్యములో కొంచెం మనకు ఆ ఫేస్ రీడింగ్ కనబడితే ఆ కావాల్సుకునే చెప్పాడు అనుకునే భావం మనలో కనబడుతుంటుంది. మోషే కూడా ఇశ్రాయేళ్ల విషయాలు అక్కడ రాబడ్డది ఏంటంటే ఒక మాట, పరిత్యాగ పత్రిక ఇమ్మన్నాడు కదా మోషే, ధర్మశాస్త్రం రాయించాడు కదా, మరి మీరేమంటారని యేసుప్రభుని అడిగారు పరిసయ్యులు శాస్త్రులు. మోషే పరిత్యాగ పత్రిక ఇమ్మన్నాడు, దాన్ని బట్టి పాయింట్ అవుట్ చేసి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అప్పుడు యేసుప్రభు ఏమనంటే ఆది నుండి అలాగనే జరగలేదు కానీ, పరిత్యాగ పత్రికలు ఇచ్చే సిస్టమ్ లేదు కానీ, ఆ మాట చూడండి ఎంత చక్కగా రాయబడ్డదో ఆ బైబిల్ గ్రంథంలో మనకు 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సేవకులంగా ఎక్కువ శాతము మనం బోధించే బోధ వెనకాల, మనం ప్రార్థించే ప్రార్థన వెనకాల మన అభిప్రాయాలు, మన ఉద్దేశం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దేవునికి. గమనించండి, ఈ 19వ అధ్యాయంలో గమనిస్తే 7వ వాక్యము, అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారైన అడగా, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను కానీ ఆది నుండి అలాగ జరగలేదు. ఫస్ట్ నుంచి పరిత్యాగ పత్రిక సిస్టమ్ లేదు. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే అలాగ చెప్పాడని మోషే పక్షంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మోషే ఇంటెన్షన్ ఏంటంటే పరిత్యాగ పత్రిక నుంచి మీ భార్యలను విడిచిపెట్టమని ఆయన ఉద్దేశం కాదని దేవుడు చూశాడు. కానీ అక్కడ ప్రజలందరూ మాత్రము మోషే చేసిన పనిని చూసి పరిత్యాగ పత్రిక ఇస్తుందని చెప్పేసి కొన్ని నేరాలు, కొన్ని ఎలిగేషన్స్ మోషే మీద కలిగి ఉన్నారు. ఈ రోజున కొంతమంది చూడడానికి కొంచెం రఫ్గా కనబడవచ్చు, వారి వాక్యోపదేశం కొంత హృదయానికి కఠినంగా నొచ్చుకున్నట్లు బాధాకరంగా ఉండవచ్చు. కానీ వారి వెనకాల దేవుని ఉద్దేశం దాగి ఉంటుంది. ఒకవేళ ఉద్దేశ ప్రకారంగానే మనల్ని ఆ మాటలంటే దేవుడు వారిని లెక్కలోకి తీసుకుంటాడు. కనుక వాక్యం వినే మీరు వాక్యం వినే విషయంలో జాగ్రత్తగా విని ఆ వాక్య భాగాలను మీరు రెఫరెన్స్ రాసుకుని మళ్ళీ రెఫర్ చేయండి. ఎందుకంటే సాతానుడు యేసుప్రభు వారిని వాక్యం చేత శోధించాడు. ఇది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడ్డ విషయాలన్నీ. వాక్యమైన దేవుడిని వాక్యం చేత శోధిస్తే వాక్యము అంతంత మాత్రమే ఎరిగిన వాళ్ళము, లేదా అంతా తెలిసి అనుకుంటూ చెప్పే వాళ్ళం మనల్ని ఆడ ఇంకెంతగా చాకచక్యంగా మనల్ని తప్పులో పాపంలో పడడానికి అవకాశాలు ఉన్నాయో లేదో ఒకసారి గమనించండి. కనుక మనం నోవాహు తరములో ఎందుకు దేవుడు మనసు నొచ్చుకున్నదో మనం ఆలోచన చేస్తున్నాం. కనుక నీ ద్వారా నా ద్వారా దేవుడు బాధపడడానికి ఏమాత్రం నసేమిరా అవకాశం ఇవ్వకుండానట్లు మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. భక్తుడు దావీదు గారు ప్రార్థన చేశాడు, దేవా ఏ పాపము నన్ను ఏలనీయకము, నీ కట్టడను అనుసరించి నడుచున్నట్లు నాకు బుద్ధి దయచేయమన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన మరొక విషయం ఏంటంటే, అయితే నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడాయను. ఈయన కూడా నరుడే కదా, ఆ నరుల లిస్టులో నోవాహు కూడా ఉన్నాడు కదా. మరి నోవాహు ఎలా సపరేట్గా దేవునికి ఇష్టడయ్యాడనేది పాయింట్. ఆలోచించండి. మరొక విషయం గమనించండి. నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడు అని అన్నది. మరి మనుషుల దృష్టికి ఇలాగున్నాడు, మనుషుల దృష్టికి చెడ్డవాడుగానే ఉన్నాడు. ఆ మాట గమనించండి. దేవుని దృష్టికి కృప పొందినవాడాయను, మరి మనుషుల దృష్టికి ఎలా ఉన్నాడు, మనుషుల దృష్టికి వారి వంటి వాడాయను. వాళ్ళందరూ కూడా నోవాహును చూసి, నోవాహు ఫ్యామిలీని చూసి వారి వంటి వారే అనుకుంటున్న వాళ్ళు. కానీ నోవాహులో ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటి ఆ ప్రత్యేకత? దేవుని కృప పొందే విధముగా ఆయన యొక్క లైఫ్ స్టైల్ పెట్టుకున్నాడు. ఇది సాధ్యమా అంటే సాధ్యమే. ఎందుకంటే ఇప్పుడు వాక్యమే మీరు అందరిలో వాక్యం చెప్పారు, మనమందరం దేవుని కృపను పొందిన వారమే. ఒక మాట గమనించండి, అందరికీ తెలిసిన విషయమైనప్పటికీ ఆ వాక్య భాగాన్ని మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్య భాగం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్య భాగం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. అన్నమాట గమనించండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఇది మీ వలన కలిగినది కాదు అన్నప్పుడు విశ్వాసము ద్వారా అనే మాటను మెన్షన్ చేయడంలో అర్థం ఏమిటి? చాలామంది ఇక్కడ పొరపాటు ఆలోచించేది ఏంటంటే, నా విశ్వాసం ద్వారా అనుకుంటున్నాం. విశ్వాసం అనేది కృపావరములో ఒకటి, విశ్వాసం అనేది ఆత్మఫలములో ఒక ఫలం. ఆ ఫలము దేవునికి సంబంధించిందే. కనుక దేవుడు దృష్టికి నోవాహు
కృప పొందినవాడాయను. కృప అంటే జాలి, దయ, కనికరము, ప్రేమ అనుకుందాం. జాలి, దయ, ప్రేమ. ఒక వ్యక్తి విషయంలో దేవునికి దయ, జాలి, ప్రేమ, కరుణ కలడానికి ఏమైనా సోర్సెస్ ఉన్నాయా? ఏమీ లేవు. ఎందుకంటే ఇప్పుడు మనము ఆదికాండము 6వ అధ్యాయము 5వ వాక్యంలో రాబడిన మాటను అర్థం చేసుకుంటే, నరుల హృదయంలోని వారి హృదయంలోని ఊహ తలంపులు ఎల్లప్పుడూ చెడ్డవి అని చెప్పాడు దేవుడు. మరి ఆ నరుల లిస్టులోనే నోవాహు కూడా ఉన్నాడు, మనం కూడా ఉన్నాము. మనం కూడా ఆ టైంలో ఆయన లిస్టులో ఉన్నాము. మనం ఆయన లిస్టులో ఉన్నామని చెప్పడానికి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలోని ఆ 1వ చాప్టర్లో రాబడ్డ మాటలే. ఒకసారి అది కూడా నన్ను చదవనివ్వండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటలు గమనిస్తే 4వ వాక్యము, 5వ వాక్యం, 6వ వాక్యం ఈ 3 కలిపి రాయబడ్డాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. తన కోసము మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులని ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుంది. జగత్తుకు పునాది వేయబడక ముందే, గ్రౌండ్ బ్రేకింగ్ కాకముందే, ఆదామును సృష్టించక ముందే దేవుడు ఆదామును సృష్టించాలనే ఆలోచన ఉన్నప్పుడు మనము ఆ లిస్టులో ఉన్నాం. నోవాహు దేవుని దృష్టికి కృప పొందిన వాడైనట్టే మనము దేవుని దృష్టికి కృప పొందిన వారు ఆయన. ఈ విషయం గమనించాలి. ఎలా కృప పొందిన వారాయితాము దేవుని దృష్టికి? ఎలా కృప పొందగలం? ఎలా కృపను పొందగలం? ఆలోచించాలి ఒక నిమిషం మనం. అంటే ఒక వ్యక్తిలో దేవుడు కొన్ని మంచి లక్షణాలను చూసి వారిని ఏర్పరచుకుంటాడా, ఎన్నుకుంటాడా అనే ఆలోచన అవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఆ 10వ తరం వరకు, అంటే నోవాహు వరకు 10వ తరంలో కూడా వారితో పాటు నోవాహు స్పెషల్గా ఉన్నాడా, ఆయనలో ఏమైనా స్పెషల్ లక్షణాలు ఉన్నాయా అనుకుంటే ఏ స్పెషల్ లక్షణాలు లేవు. మరి ఎలా దేవుని కృపకు అర్హుడయ్యాడు? దేవుని కృపను ఎలా పొందగలిగాడు? దేవుని దయను, ప్రేమను, ఆ జాలిని ఎలా పొందగలిగాడు అంటే దేవుడికి ఆయన అంటే ఇష్టం, అంతే. ఇక్కడ ఒక మాట గమనించండి. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చూద్దాం. మనలో కొంతమంది మేము ఏమనుకుంటామంటే మన పట్ల దేవునికి ఒక మంచి భావము, మనలో ఒక మంచి లక్షణాలు కనబడ్డాయేమో, అందుకే దేవుడు మనం రక్షించడం అనుకుంటా అంటాం. చూడండి 7వ అధ్యాయం 6వ వాక్యం 7వ వాక్యం. నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్టమైన జనం, నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనంగా ఏర్పరచుకున్నాడు. అందరికంటే ఎక్కువగా నిన్ను ఎంచుకుని, నిన్ను ఇష్టపడి నిన్ను తన స్వకీయ జనంగా ఎంచుకున్నాడు అని అనుకుని బాగా మంచిగా ఉంటుంది. ఏదో లక్షణం బాగా మంచి లక్షణం ఉంది అనుకుంటాం, కానీ కాదు. ఇప్పుడు చూడండి 7వ వాక్యం చదవండి. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకుని లేదు, సమస్త జనముల కంటే మీరును లెక్కకు తక్కువే. అంటే మీరు కూడా వారిలాగానే, నోవాహు తరములో ఉన్న వారిలాగానే నోవాహు కూడా ఉన్నాడు. కానీ నోవాహు విషయంలో దేవుడు ఆయన మీద కృపను అనుగ్రహించాడు. కృప అంటే మనం మామూలుగా క్యాజువల్గా చెప్పుకునే విషయాలు ఏంటంటే ప్రేమ, దయ, కనికరము, జాలి. నేను దేవుని కృపను బట్టి లేదా దేవుని దయను బట్టి నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే కృప అంటే అవకాశం లేకున్నా పొందే సహాయము, అర్హత లేకున్నా పొందే సహాయం. ఛాన్సు ఉంటే ఎవరమైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఎలిజిబిలిటీ ఉంటే ఎవరమైనా దేనికైనా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేకున్నా, ఆపర్చునిటీ లేకున్నా, అంటే ఛాన్స్ లేకున్నా ఎలా నీవు దానికి పార్టిసిపేట్ చేయగలవు నా ప్రశ్న. అంటే దేవుని కృపకు పొందడానికి నీకు అవకాశం లేదు, నీకు అర్హత లేదు. నాకు అర్హత లేదు, నాకు అవకాశం లేదు. ఈ అర్హత లేకున్నా, అవకాశం లేకున్నా పొందేదే దేవుని కృప. దేవుడు తనకు తానుగానే ఇష్టపడి ఆ 10వ తరములో ఉన్న నోవాహును తన దృష్టికి ఇష్టమైన వాడిగా ఎంచుకున్నాడు. అది విషయం. అయితే ఆదికాండంలో మనం ఇంకో మాట గమనిస్తే, అక్కడ రాయబడ్డ మాట ఆదికాండము 66వ అధ్యాయం గమనిస్తే అక్కడ రాయబడ్డ మాట చూద్దాం.
కనుక దేవుని దృష్టికి కృప పొందినవాడాయను. 8వ వాక్యం. అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయను. అంటే ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ ఎలాగున్నారో నోవాహు కూడా అలాగనే ఉన్నాడు. కానీ ఇక్కడ విషయం అలాగే ఉన్నాడే, కానీ నోవాహులో ఒక ప్రత్యేకమైన విషయం ఉన్నది. ఏంటి ఆ విషయం అంటే, అప్పుడున్న జనరేషన్ అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా తప్పు పాపము చేసేవారే, కానీ నోవాహు కూడా అలాగే చేసేవాడే. కానీ నోవాహు మాత్రము ఆ చేసిన తప్పు పొరపాటును దేవునితో చెప్పుకునేవాడు. కనుక నోవాహు విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు ఆ తరములో, ఆ జనరేషన్లో నోవాహు మాత్రమే దేవుని దృష్టికి కృప పొందినవాడు ఆయన. ఇంకా రాబడ్డది ఏంటంటే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండని రాబడ్డది. తన తరములో, ఆ 20 తరంలో కూడా నిందారహితుడుగాను నీతిమంతుడుగాను రాయబడ్డది. అంటే దీని అర్థం నేను ఎలా అర్థం చేసుకుంటానంటే, నీతిమంతుడు అంటే యెహోవా దేవుణ్ణి విశ్వసించిన వాడే. విశ్వసించడం అంటే మరి ఆ తరంలో విశ్వసించలేదా అంటే వారును విశ్వసించిన వారే. మరి ఏంటి తేడా అంటే, నీతిమంతుడు అంటే మనం ప్రతిరోజు ఏదో విధంగా తప్పిపోయే మనసు కలిగిన వారమే. మనం అన్ని విషయంలో ఏదో ఒక విషయంలో బైబిల్ చెబుతున్నది, యాకోబు పత్రిక మనం అనేక విషయములలో తప్పిపోతున్నామని రాయబడ్డది. అనేక విషయంలో తప్పిపోతున్న మాట వాస్తవమే, కానీ పర్సనల్గా నీ విషయంలో నా విషయంలో మనం ఒకసారి మనం పరీక్షించుకొని ఆలోచించినప్పుడు ఏదో ఒక విషయంలో తప్పిపోతున్న గుణము లక్షణం కలిగిన వారమని, ఆ విషయంలో మనం దేవునితో కాంప్రమైజ్ కావడము, దేవునికి ఆ మిస్టేక్స్ను, ఆ తప్పును, ఆ పాపాన్ని మనం తెలియజేసి దాని విషయంలో రియలైజ్ కావడమే నీతిమంతుని లక్షణం. అంతేగాని నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పేసి ఇష్టానుసారంగా జీవిస్తూ వారి పాపములు, వారి దోషములు ఏమాత్రము గ్రహించకుండా నడుచుకుంటూ వెళ్ళే వారంతా కూడా దేవునికి కోపాన్ని, బాధను, దుఃఖాన్ని, విసుగుదలను కలిగించేవారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఆ తరం అలాగనే ఉంది. మరి దేవుని దృష్టిలో నోవాహు ఎందుకు ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నాడంటే, నిందారహితుడు అంటే తప్పు లేకుండా ఉండడం కాదని అక్కడ నిందారహితుడు అంటే. మనలో అందరము నిందారహితుడు అంటే ఏ నింద కూడా అతని మీద వేయడానికి అవకాశం లేకుండా ఉన్న అంత పరిశుద్ధుడు అనే భావం మనలో ఉన్నది. కానీ అది సరైన భావం కాదు. నిందారహితుడు అంటే అతనిలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కానీ ఆ పొరపాట్ల విషయంలో దేవునికి తను ఎప్పుడు అప్పుడే అప్డేట్ అవుతూ ఉండేవాడని అర్థం. యేసు ప్రభువులో కూడా కొన్ని తప్పిదనాలను ఆ కాలంలోని ప్రజలు చెప్పారు. తిండిపోతూ, తాగుబోతూ, దయ్యం పట్టినవాడని చెప్పారు. ఆయనంత మాత్రాన దేవుడు పాపి అయిపోయాడా? ఆయన నీతిమంతుడు ఎలాగయ్యాడు? ఆయన స్వతహాగా నీతిమంతుడు, ఆయన స్వతహాగా పరిశుద్ధుడు, ఆయన స్వయంభవుడు, ఆయన ఉన్నవాడు, అనువాడు, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. ఆయన మనలాంటి లక్షణాలు ఉన్నప్పటికీ పాపము లేనివాడు. ఇది కూడా గమనించాలి. కనుక మనలో పాపం ఉన్నదనే సంగతి మనం గమనించి గ్రహించి దేవునికి ఎప్పటికప్పుడే అప్డేట్ అవుతూ ఉండాలి. మీరు ఒక విషయం గమనించండి, మీకు చెప్పడానికి. మనం కొత్త నిబంధన గ్రంథములో ఒక మాట చదువుకుందాం. కొత్త నిబంధన గ్రంథములో కొరింథీ పత్రిక మీకు అర్థం కావడానికి ఈ విషయం చెప్తున్నాను. కొరింథీ ఫస్ట్ పత్రిక 11వ అధ్యాయము మొదటి వాక్యం. ఫస్ట్ పత్రికలో 11వ అధ్యాయం మొదటి వాక్యం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఈ మాట పౌలు గారు రాశాడు, లేదా పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు. నన్ను అడిగితే పౌలు గారి యొక్క ఇంటెన్షన్ కాదు, కానీ అది దేవుని ఇంటెన్షన్. పౌలు గారి ఇంటెన్షన్ ఎందుకు కాదంటున్నానంటే దీనికి ఒక ఎవిడెన్స్ ఉన్నది. చూడండి, బైబిల్ గ్రంథములోనే ఇదే కొరింథీ పత్రిక పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయం. ఇక్కడ ఏమని రాయబడ్డదంటే, అతిశయపడ నాకు తగదు, కానీ అతిశయపడవలసినది ప్రభు అతిశయపడ నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షలను గూర్చి చెప్పుదును. క్రీస్తునందు ఒక మనుషుని ఎరుగుదును. ఈ మాట గమనించండి. క్రీస్తునందు ఒక మనుషుని ఎరుగుదును. అతడు 14వ తరము
14వ సంవత్సరాల కిందట 3వ ఆకాశమును కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడనో నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను, అట్టి మనుషుని నేను ఎరుగుదును అని రాయబడ్డది. 14వ సంవత్సరాల కిందట 3వ ఆకాశానికి ఎక్కిపోయిన ఒక వ్యక్తిని నాకు తెలుసు అంటున్నాడు, కానీ నేనే ఎక్కిపోయినా అని అనట్లేదు. నేనే ఎక్కిపోయినా అనే మాట ఒకవేళ అలా రాయబడి ఉంటే మీరు క్రీస్తుని పోలి నడుచుతున్న ప్రకారం మీరు కూడా నడుచుకోనని చెప్పడానికి అవకాశం ఉంది. అంటే ఈ ఇంటెన్షన్ అనేది పౌలు గారిది కాదు, కానీ దేవుని ఇంటెన్షనే ఇక్కడ రాయబడ్డది. కొరింథీ ఫస్ట్ పత్రిక 11వ అధ్యాయం మొదటి వాక్యం. మీకు అర్థమవుతుంది అనుకుంటే ఈ విషయాలన్నీ. ఈ వాక్యాన్ని పట్టుకొని మనం చాలామంది ఏమంటామంటే పౌలు గారు క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము ఎంత గొప్ప వ్యక్తి అంటాడు. మంచి వ్యక్తే, గొప్ప వ్యక్తే, కానీ ఆయన నిజంగా క్రీస్తుని పోలి నడుచుకున్నాడా? అంటే తను తాను హెచ్చరించుకుంటున్నాడా? తను తాను ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడా? అంటే ఎక్స్పోజ్ చేసుకోవడం అనేది తన ఇంటెన్షన్ కాదు, దేవుని ఇంటెన్షన్. దేవుడు రాయించాడు క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం అని. ఎందుకంటే ఒకవేళ పౌలు గారి ఇంటెన్షన్ అయితే ఇక్కడ కూడా పౌలు గారు తను మెన్షన్ చేసేవాడు, నేను మధ్యాకాశానికి వెళ్ళాను, అక్కడ చాలా అద్భుతాలను చూశాను, నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకునేవాడు ఇక్కడ. కనుక వాక్యం వినేవారు ఇది చాలా జాగ్రత్తగా గమనించి మన ఇంటెన్షన్ విషయంలో, మన అభిప్రాయ విషయంలో, అలాగనే మనలున్న మిస్టేక్స్ విషయంలో దేవునితో ఎప్పటికప్పుడు మనం షేర్ చేసుకునే వారమై ఉన్నప్పుడే నిజంగా దేవుని కృపలో మనం వరదిలుతాం. ఎందుకంటే మన స్థితిగతులు అన్నీ దేవునికి తెలుసు. 139వ కీర్తన అంతా రాబడ్డది. మనం కూర్చోవడము, మనము మాట్లాడము, మన మాటలు నోటికి రాకముందే మనం అన్ని విషయాలు దేవునికి తెలుసున్నట్టుగా మనం అక్కడ గమనించాలి. దేవుని ఇంటెన్షన్ మన ముందు వెనుక ఆయన ఆవరించి ఉన్న విషయము, ఆయనను కాదని ఆయనకు దూరంగా మనం ఎక్కడికి పారిపోలేమనే విషయాన్ని తెలుసుకోవడానికే దావీదు ద్వారా ఆ విషయాలన్నీ రాయించాడు. అలాగే దావీదు గారు రాయించవలసిన ఆ 139వ కీర్తనలో చివరి 2 వాక్య భాగాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ విషయాలు కూడా గమనించండి. ఎందుకంటే ఇక్కడ నోవాహు దేవుని దృష్టికి ఎలా నీతిము కృప పొందినవాడు ఆయన అంటే ఆయన నీతిమంతుడు, నిందారహితుడు. నీతిమంతుడు అంటే తప్పు చేయనివాడు కాడు. తన తప్పును ప్రతిసారి దేవుని దగ్గర సరిదిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి దేవుని సహాయాన్ని తీసుకునేవాడు. నిందారహితుడు అంటే తప్పు చేయనివాడు కాడు, పరిశుద్ధుడు కాడు, పాపం చేసేవాడు, కానీ తన పాపం విషయంలో ప్రతిరోజు అప్డేట్ అయ్యి దానిలో నుంచి ఎలాగైనా బయటపడడానికి దేవుని శక్తిని ఆశ్రయించేవాడని అర్థం. అంతేగాని నిందారహితుడు అంటే మొత్తానికి పాపం లేనివాడు అంటే మరి ఆదికాండము 6వ అధ్యాయంలో 5వ వాక్యం ఏమైపోవాలి ఇప్పుడు? అసలు ఆలోచించండి. ఆ నరుల చెడుతనము అనే దగ్గర ఆ లిస్టులో నోవాహు కూడా ఉన్నాడు. అలాగే ఎందుకు? మనం అందరం కూడా పాపం చేసిన వారమే. మనలో ఇప్పటికీ మనలో పాపము లేదని చెప్పలేము, మనం పాపము చేయలేమని చెప్పలేము. ఈ విషయం గమనించండి. ఎందుకంటే మన పాపమును మనం ఒప్పుకున్నప్పుడే దేవుని దగ్గర దేవుని వాక్యం మనలో వర్కౌట్ అవుతుంది. మనము దేవుని వాక్యము విషయంలో మనము దేవుని దగ్గర దాచి మనం తప్పు లేదని ఉంటే దేవుని వాక్యం మనలో ఉండదు. గమనించండి ఈ విషయాన్ని. వాక్యమైన వారు కనుక మీరు అందరి లేఖనాలను జాగ్రత్తగా రిఫరెన్స్ రాసుకోండి. ఇక్కడ యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఒకసారి గమనించండి. 1వ అధ్యాయం 10వ వాక్య భాగం. అక్కడ ఏం చెప్పబడ్డది? మనం పాపము చేయలేదని అనుకున్నట్లయితే దేవుణ్ణి అబద్ధికునిగా చేయవారం అగుదాం. మనమైతే నీతిమంతులుగానే ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం, కానీ దేవుడిని అబద్ధికుని చేయవారం అగుదాం. పైగా దేవుని వాక్యం మనలో ఉండదు. దేవుని వాక్యం మనలో ఉండాలి. మనలో దేవుని వాక్యం ఉండాలంటే ఆ రహస్యమందున దేవునితో మన రిలేషన్షిప్ సరైన విధానంలో ఉండాలి. 139వ కీర్తన చివరి 2 వాక్య భాగాలు. దావీదులాగా నన్ను పరీక్షించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరిశీలించి నా యొక్క హృదయాన్ని తెలుసుకో, నీకు వ్యతిరేకమైన, నీకు ఆయాసకరమైన నా హృదయంలో, నా ఒపీనియన్లో ఉన్నాయేమో గమనించండి. ఎందుకంటే నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు, దావీదు మట్టుకు దావీదు, పౌలు గారు మట్టుకు పౌలు గారు, అందరము కెపబుల్ పర్సన్స్మే. మనం చాలా మంచివారమే, మాలో ఏ లోపము తప్పు లేదని అనుకునే వారమే అనే విషయము మనకు తేటతెల్లమవుతుంది. ఇది కూడా మీకు ఆ విషయాన్ని కూడా చూపిస్తూ చూడండి. కొరింథీ ఫస్ట్ పత్రికలో 4వ అధ్యాయం పౌలు గారి ఇంటెన్షన్ చూడండి. కనుక ఏదో ఒక మాటను తీసుకొని మనము గలిబిలి కావడానికి
ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలా ఉండకుండా మన వాక్యాన్ని దేవుని ఆత్మ సహాయం చేత జాగ్రత్తగా డీల్ చేస్తే దేవుడు మనకు సహాయపడతాడు. చూడండి, ఫస్ట్ పత్రిక పౌలు గారు కొరింథీకి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వాక్యము, నా యందు నాకు ఏ దోషము కానరాదు. చూసారా, నా యందు నాకు ఏ దోషము లేదు, నేను మంచి పర్ఫెక్ట్ మ్యాన్ అంటున్నాడు అని. నన్ను విమర్శించేవాడు ప్రభువే, కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చేకుడి అంటాను. నాకు తీర్పు తీర్చేవాడు ప్రభువే. నన్ను గురించి ఎవరేమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నన్ను జడ్జిమెంట్ చేసేది దేవుడే. నాకు తీర్పు చెప్పే దేవుడే, నాకు సహాయం చేసే దేవుడే, నాకు మేలు చేసే దేవుడే, నన్ను ఆశీర్వదించే దేవుడే, నన్ను అభిషేకించే దేవుడే, నన్ను వాడుకునే దేవుడే. మీకు నచ్చే విధంగా, మీకు ఇష్టపడే విధంగా, మీకు సంతోషం విధంగా కలిగే విధంగా నేను ఎన్నడూ ప్రవర్తించను, బోధించను, ప్రార్థన చేయను అంటున్నాడు పౌలు గారు. అలా నేను మీకు సంతోషకరంగా ఉండే విధంగా బోధించి పాటలు పాడి ఆరాధన చేసి ప్రార్థన చేస్తే నేను దేవుని దిష్టుకుని వంచకుడిని అవుతాను. ఈ రోజున అలాంటి కేటగిరీస్ చాలామంది ఉన్నారు. వాక్యమైన మీరు ఎలాగున్నారో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఎందుకంటే దేవుని మాటలు కొంత ఆ బాధకు, కష్టానికి, దుఃఖానికి మనసు నొచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. నేను లేవు అని అనను, కానీ నిజంగా మనము పొరపాటు చేస్తున్నామా, నిజంగా మనం తప్పిదానాలు చేస్తున్నామా అనేది వ్యక్తిగతంగా మనమే చెక్ చేసుకోవాలి. అది ఎవరో అంటున్నారని చెప్పేసి మనము బాధపడము, సంతోషపడడం కాదు అక్కడ కథ. అది వాస్తవమైన అని. ఎందుకంటే దేవుని వాక్యంలో ఫస్ట్ తెస్సలోనికి రాసిన పత్రికలో పౌలు తెస్సలోనికి సంఘానికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 3వ వాక్యంలో ఏమని రాయబడ్డంటే, ఏలైనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. పౌలు గారు అంటాడు, కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, అపవిత్రమైనది కాదు. ఈ 3 ఉన్నాయి. కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. మరిది ఎవరిది మోసయుక్తమైనది, కపటమైనది, అపవిత్రమైన బోధ? కొంతమంది ఒక గ్యాంగ్ ఉంది, ఒక బ్యాచ్ అన్నట్టు అర్థం. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంటుంది. కనుక కపటంగా బోధించడము, అపవిత్రమైన బోధ, మోసయుక్తమైన బోధ అలా చేయకుండా సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై, కేపబుల్ పర్సన్ అని అనుకుంటలేము. చాలామంది అలాగే అనుకుంటా అంటారు, నేను చాలా ఈ పరిచయకు కేపబుల్ పర్సన్ కనుకనే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనుకుంటారు. నేనైతే ఎన్నడూ నా జీవితంలో అనుకున్నాను, ఎందుకంటే నా అంత వేస్ట్ క్యాండిడేట్ ఇంకెవరు లేరేమో అనిపిస్తుంది. నేనంత వేస్ట్ క్యాండిడేట్ని. అలాంటి దేవుడు నన్ను ప్రేమించి నాకు ఈ పరిచర్యను నమ్మకస్తునిగా ఎంచుకున్నాను ఆయన. అందును బట్టి నేను ఈ రోజున మీ ముందుకు రాగలుగుతున్నాను తప్ప నేను మీకు ఇలా లైవ్లో ఉండాలని నాకు ఏమాత్రం లేదు. దేవుని అవకాశం కల్పించాడు. ఆయన ఇచ్చిన అవకాశం, ఆయన ఇచ్చిన ఈ యొక్క ఎలిజిబిలిటీ అయినది, ఈ ఛాన్స్ ఆయన ఇచ్చింది, ఈ ఆపర్చునిటీ అయినది, నాది కాదు. నేను కోరుకున్నది ఏదీ లేదు. దయచేసి ఈ విషయాలను మీరు మనసులో ఉంచుకోవాల్సిన కోరుకుంటూ ఇంకేమంటాడంటే, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమైన దేవుని వలన ఎంచబడిన వారమే, మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయాలను పరీక్షించి దేవుని సంతోషపెట్టు వారమై. నాకు చాలా ఇష్టం ఈ మాటలు. కనుక కొన్నిసార్లు ఈ ప్రసంగము కొందరికి ఇష్టపడకపోవచ్చు, కానీ ఎంతవరకు జెన్యూన్గా ఉన్నారు మీరు అని చెక్ చేసుకుంటే ఈ వాక్యము మీ జీవితంలో బహు వేగవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మనుషుల వాక్యము, పాస్టర్ గారు ఉద్దేశ ప్రకారంగానే బోధిస్తున్నాడని అనుకుంటే మాత్రము ఆ వాక్యము మీలో వర్కౌట్ కాదు. ఇదే ఫస్ట్ తెస్సలోనికి రాసిన పత్రికలో ఇదే 2వ అధ్యాయంలో 13వ వాక్యం గమనించండి. ఆ హేతు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మామూలును అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించింది కనుక ఆ వాక్యమే విశ్వాసులను మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. మనుషులు మాట్లాడుతున్నాడు, పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నాడు, మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు, మమ్మల్ని ఎగతాళి చేస్తున్నాడని అనుకుంటే ఆ వాక్యము మనలో పనిచేయదు. కనుక దేవుని సన్నిధిలో నేను నిజమే చెప్తున్నాను, మన జీవితాల్లో దేవుడు మన హృదయాన్ని చూసేవాడు కానీ మన పైరూపాన్ని చూసేవాడు కాడు. కనుక నోవాహు హృదయంలో చూసిన దేవుడు అదే, నిందారహితుడును ఆయన నీతిమంతుడై ఉన్నవాడు. అంటే మళ్ళీ చెప్తున్నా,
తప్పు లేదని అర్థం కాదు, పాపము చేయడని అర్థం కాదు. కానీ ఆ విషయంలో దేవుని దగ్గర ఎప్పుడు 24 hours అప్డేట్ అవ్వడమే నీతిమంతుని లక్షణము, నిందారహితుని యొక్క లక్షణం. కనుక దేవుని చేత కృప పొందినవాడు ఆయను. కనుక కృప దేవుని మహాదయాది. కనుక ఆ కృప పొందిన మనము చేయవలసిన పని ఇంకొకటి ఉండేది ఏంటంటే, ఆ కృపను ఏనాడు కూడా మనం మిస్బిహేవియర్ చేయొద్దు. ఆ కృపను మిస్బిహేవియర్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సాతానుడు చాలా రకాల అవకాశాలు కల్పిస్తాడు. ఏశావు కల్పించినట్టే. అక్కడ ఏశావు గురించి రాయబడ్డది ఏంటంటే, దేవుని కృప పొందకుండా ఎవడైనాను తప్పిపోనేమో అని రాయబడ్డది. కానీ పొందకుండా అంటే అక్కడ అర్థం ఏంటంటే, పొందిన దానిని మీరు జారి విడుచుకోకుండా అని అర్థం. ఎందుకంటే ఏశావు కృప పొందినవాడు ఆయన కనుకనే ఆయనకు జ్యేష్ఠత్వ హక్కుని దేవుడు ఇచ్చిండు. కానీ రాయబడ్డ మాట ఏంటంటే, ఎవరైనా దేవుని కృప పొందకుండా చేదైన వేరు మీలో ఒకవేళ మొలుచునేమో అని రాయబడ్డది. దేవుని కృప అందరికీ వస్తుంది. ఈ రోజున అందరి మీద ఆ దేవుని కృప ఉన్నది. దాన్ని ఉపయోగించుకునే విధానములో, అర్థం చేసుకునే విధానములో, ఆచరణ పెట్టే విధానములోనే మనకు దేవుడు సహాయపడతాడు. దేవుడు ఎన్నడూ నీ వీక్నెస్ను, నీ బలహీనతను ఎన్నడూ చూడడు. ఒకవేళ నీ వీక్నెస్, బలహీనత నువ్వు ఎరిగి ఉంటే నువ్వు చాలా గొప్ప ధన్యుడవు, నువ్వు ధన్యురాలు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి తన కృపలో మనల్ని వర్ధిల్ల చేయనుగాక. ప్రార్థన చేద్దాం. తల వంచినట్లయితే. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు. ఈ నూతన మాసముకై స్తోత్రం. ఈ యొక్క మొదటి పరిశుద్ధమైన ఏర్పాటు చేయబడిన ఈ దినము కొరకు నేను స్తుతిస్తున్నాము. అలాగనే నీ వాక్యము ద్వారా మాకు కొన్ని విషయాలను మాకు బయలుపరిచి తెలియచేశారు. మీ ఇంటెన్షన్ను మాకు చూపించారు. మా ఇంటెన్షన్, మా అభిప్రాయాలను, మా ఉద్దేశాలను కూడా మీరు దేవా క్లారిఫై చేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాలో ఏ మంచి లేదు, కానీ నీవే మమ్మల్ని ప్రేమించి మా కొరకై సిలువకు అప్పగించుకున్నాం. ఇందులో ప్రేమ ఉంది. కనుక మీరు మమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నారో మేమును అలాగనే ప్రేమించబద్ధులమై ఉన్నాము. కనుక మా నాయన, మీరు మా మీద చూపించిన కృప అది కొలత లేనిది. దాని లోతు, ఎత్తు, వెడల్పు, నాయన పొడవును మేము ఎక్స్పెక్ట్ చేయలేనిదని నువ్వు పౌలు గారి ద్వారా ఎఫెసు సంఘానికి రాసిన పత్రికలో అది మాకు తెలియచేశారు. నీకు స్తోత్రం నాయన. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, మేము ఎంతైనా నమ్మదగని వారము. కనుక మా మట్టుకు మేము, నా మట్టుకు నేను నాయనా, మరి 24 hours మీ కొరకు నమ్మకస్తునిగా జీవించగలిగిన కృప అనుగ్రహించండి. మీ చేత కృప పొందిన నోవాహు లాంటి జీవితాల్లో మేమందరం కలిగి ఉంటకు సహాయపడండి. కనుక నీతిమంతుడు, నిందారహితుడు అంటే తప్పు పాపము చేయని వాడు కాడని, తప్పు పాపము చేసేవారే కానీ ఆ విషయాలన్నీ మీ సన్నిధికి దేవా, మీ యొక్క సముఖమునకు తీసుకొచ్చేవారనే విషయాన్ని మరొకసారి మాకు బయలుపరిచారు. నేను ఆశ్రయించిన వాడు నిందారహితుడని నీ లేఖను రాసించావు. అటు కృప కొరకై వందనాలు చెల్లిస్తూ, మీ కృప వెంబడి కృపను మా అందరికి అనుకరించండి. ఇదిగోనైనా వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి. అన్ని సంఘాలను, అన్ని డినామినేషన్స్ను ఆయన జ్ఞాపకం చేసుకునండి. అలాగే మా నాయన అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ స్వస్థపరచండి. అలాగే ఆన్లైన్ ఫాలోవర్స్ని ప్రత్యేకంగా దీవించండి. వారికి ఉన్న ప్రతి కొరతను, కొదువను తీర్చండి. ప్రతి అవసరతలు మీ చాలన హస్తముంచి ధైర్యపరచండి. మీ పరిస్థితులలో వారికి ఎదురయ్యే ప్రతికూలమైన పరిస్థితులలో మా నాయన మీ నిలబడగలిగిన కృప అనుకరించండి. మా దేశ ప్రజలను కనుకరించండి. మా ఆసియా ఖండాన్ని కనుకరించండి. మా దేశ ప్రధానిని దర్శించండి. ఆయా రాష్ట్రాల్లో క్రైస్తవులు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆ వ్యక్తులను మీరు దర్శించండి, సరిదిద్దండి. వారు మీ వైపు తిరగగలుగుటకు సహాయపడండి. వాళ్ళు అలా క్రైస్తవులు వ్యతిరేకంగా ఉంటున్న ఆ విషయంలో మా తప్పులు, మా పాపాలను కూడా క్షమించండి. మీ రక్తాలు కడుగుమని తిరిగి మరొకసారి మీ సన్నిధి కలుసుకునే మటుకు మీరు ఎక్కడికి దాచుమని ఈ వాక్యాన్ని మా అందరి హృదయాల్లో మంచి నీళ్ళలో పడిన విత్తనంలో ఫలింపచేసి మీరు అక్కడికై సిద్ధపరచమని యేసు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.